తరుగు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. ఈ షో చూసి ఎంతో మంది వీళ్ళందరికీ కుట్టు మిషన్ లో కూడా ఫ్రీగా హెల్ప్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాధురి గారికి కానీ, లక్ష్మీ డైమండ్స్ లక్ష్మీ శారదా కానీ, బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు కూడా ఇస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి మీరు ఎందుకు మీ భర్తతో విడిపోవాల్సి వచ్చింది? 6 months అప్పుడు మా సార్ వదిలేసి వెళ్ళిపోయింది సార్. మా బాబు కడుపులో ఉన్నాడు. డెలివరీ చేయడానికి కూడా మనీ లేకుండే. మా నాన్న చనిపోయిండు. నా దగ్గర గోల్డ్ మా అమ్మ వాళ్ళు పెట్టింది ఉంటే అదే అమ్మేసి నేనే డెలివరీ చేసుకున్నా. అవును సార్, నేనే చేసుకున్నా. మళ్ళీ బాబు పుట్టినాక 6 months తర్వాతకి వెళ్తే వద్దనేసి నా మీద మా బాబు మీద పెట్రోల్ పోసిరు సార్. లోపల మొత్తం ఖాళీ ఉంది ఇప్పుడు కూడా. ఒక 2 years మంచిగానే ఉన్నాడు. మళ్ళీ తర్వాతకి చిన్న బాబు పుట్టంగానే 3 months అప్పుడు వదిలేసి సిజేరియన్ అయింది సార్. ఇంకా పక్కన వాళ్ళు ఆళ్ళు తెచ్చి పెడితే తిని బతికినాం సార్. పిల్లల్ని నేనేమన్నా చేసుకొని చనిపోవాలనిపించింది సార్. అయితే మా బాబు 9 years ఉంటాడు. మమ్మీ మనం చనిపోవద్దు, నేనున్న అడుకొచ్చి కూడా పెడతా అని పక్కన వాళ్ళని అడుకొచ్చి చదువుకున్నాం సార్. ఒక్కదానివి 2 పిల్లల్ని పెట్టుకుని ఉంటున్నా. మా అమ్మని కూడా నేనే చూసుకుంటా. ఆమెకు కూడా నడువులు లేదు. మీరేంటమ్మా మీరెందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది? చిన్నప్పుడే మ్యారేజ్ అయింది సార్. 2 పిల్లలు పుట్టిన తర్వాత నచ్చలేదని చెప్పేసి నన్ను వదిలిపెట్టేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు సార్. నాకు కనిపించకుండా వెళ్ళిపోయారు. వాళ్ళ మమ్మీ ఏంటనంటే, నా కొడుకే నా దగ్గర లేరు, ఇక్కడ ఉండి ఏం చేస్తావు, నీకేమన్నా అయినా నా మీద వస్తుంది అది నెట్టేసిందావా ఇంట్లో నుంచి? నా జీవితం అయితే మా అత్తమామ వల్లనే ఖరాబ్ అయిపోయింది సార్. నేను నిజంగా చెప్పగలుగుతాను. తనకు నేర్పించి కొట్టించి బాగా నన్ను వేడివేడి పప్పు పోసేవారు నా మీద. మీరేంటమ్మా మీ వయసు ఎంత ఉంటుంది? ఎందుకు మీరు విడిపోయారు? మా ఆయన లేడు సార్, చనిపోయింది ఫస్ట్ కలాయి. ఎన్ని సంవత్సరాలు చేశారు పెళ్లి మీకు? చిన్నప్పుడే చేసారు సార్, 16 ఏళ్ళు. ఎంత ఇస్తారమ్మా డైలీ కూలికి వెళ్తే? 300 సార్. 300. పండగ వస్తే బట్టలని వాళ్ళ కోరికలు ఉంటాయి కదా పిల్లలకు కూడా. కొనం సార్ పండుగ గిట్ల అయితే అయ్యో వేసుకోర్రు అంటే వేసుకుంటారు వాళ్ళే. మీదేంటమ్మా ఏమైంది? 17 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయ్యి. సంవత్సరం దాకా మంచిగా ఉండు ఒక అబ్బాయి పుట్టిండు సార్. ఇంకో అబ్బాయి కడుపులో పడ్డాక 9 నెలలు అయింది. మా నాన్న చచ్చిపోయిండు. ఇటు మా అమ్మ వాళ్ళు చూపిస్తలేరు, ఆయన చూపిస్తలేడు. ఏం చేసావమ్మా డెలివరీ? గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయినా సార్. నువ్వే వెళ్ళి ఇక అబ్బాయి అటు ఇటు క్యాటరింగ్ అటు ఇటు పోయి సంబంధం వేస్తాడు. ఇక కంట్రోల్ బియ్యం కొనుక్కుంటాం, అయ్యే తింటాం. నేను అడగాలనుకుంటున్నా సార్, ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోతుంది, వాళ్ళు వద్దంటారు, అమ్మ వాళ్ళు వద్దంటారు, మరి మేము ఎక్కడ ఉండాలి సార్ సమాజంలో? ఆమెకి 28, ఆమెకి 26, ఈమెకి 30 లోపు వాళ్ళ జీవితం అంతా కూడా అయిపోయింది పాపం. పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకి మరీ ముఖ్యంగా చెప్తున్నాను, 13-14 ఏళ్ళకి పెళ్లి చేయద్దమ్మా దయచేసి. ఇది మాత్రం ఒక్కసారి ఆలోచించండి. అంత దారుణంగా ఉంటది. వీళ్ళని చూసిన తర్వాత అయినా కానీ అట్లీస్ట్ ఒక అమ్మాయికి ఒక 19-20 వచ్చేదాకా ఆగండి. 27 కుట్టు మిషన్లు అందరికి మేము ఫ్రీగా ఇస్తున్నాం అమ్మా. మా ద్వారా మాకు తోచిన సహాయం మేము చేస్తున్నాం. ఈ రోజు ఏ సంబంధం లేని మీకు ఈ రోజు ఒక అన్నగా మీరు ముందుండి ఒక కుటుంబం లాగా సుమన్ టీవీ వీళ్ళకి అండగా ఉండడం అనేది అది మా పొగడడం కాదు, ఇది అసలు చేతులెచ్చి నమస్కరించిన తక్కువే. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్ అండ్ వెల్కమ్ టు అవర్ షో జీవిత వేదిక.
అండ్ దిస్ షో స్పాన్సర్డ్ బై బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అమ్మా. అండ్ సంధ్యారెడ్డి గారు నమస్తే. ఈ షో చూసి ఎంతో మంది వీళ్ళందరికీ కుట్టు మిషన్ లో కూడా ఫ్రీగా హెల్ప్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాధురి గారికి కానీ, లక్ష్మిక డైమండ్స్ లక్ష్మీ శారదాకి కానీ వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ షో చూస్తున్న వాళ్ళందరూ కూడా వీళ్ళందరికీ సపోర్ట్ చేయాలని, కుదిరితే వాళ్ళ వెన్నంటూ ఉండి మేము ఉంటాం, ఒంటరి మహిళలు ఎలాంటి కష్టాలు పడొద్దు, మాతో షేర్ చేసుకోండి, మేము మీతో భాగస్వామి అవుతాం, మీకు కావాలంటే హెల్ప్ చేస్తామని చాలా మంది వస్తున్నారు. అండ్ థర్డ్ ఎపిసోడ్ కూడా ఆల్రెడీ మనకి కొంతమంది కుట్టు మిషన్లు ఇస్తానని చెప్పి కూడా చెప్పారు. చాలా మంది స్పాన్సర్స్ అంటే ఇళ్లలో హౌస్ వైఫ్లు కూడా పాపం ఉప్పల్ నుంచి, మల్కాజ్గిరి నుంచి, వైజాగ్ నుంచి, మానవత్వం ఇంకా ఉంది అనేది నిజంగా అండి. ఒక మహిళ నిజంగా కూడా ఈ ఒంటరి మహిళల ప్రోగ్రామ్ చూసినప్పుడు చాలా మంది నాకు పర్సనల్ కూడా ఫోన్ చేస్తున్నారు. అంటే అందరూ బయటకు వచ్చి వీళ్ళని ధైర్యం, అసలు ఇంత ధైర్యంగా వచ్చి చెప్తున్నారు, చాలా మంది ఉన్నారు కానీ రాలేకపోతున్నారు అన్నారు. మేము అదే చెప్పాము, తప్పు కాదమ్మా, మన ప్రాబ్లమ్ని 10 మందికి చెప్తేనే కదా తెలిసేది, దాంట్లో చులకన ఏముండదని చాలా మందికి చెప్తున్నా, అట్లా మోటివేషన్ చేస్తున్నాను కాబట్టి ఈరోజు వీళ్ళు బయటికి రాగలుగుతున్నారు. సో మొత్తం మీద సుమన్ టీవీ మాత్రం మంచి ప్రోగ్రామ్ అండి. అంటే ఈ ప్రోగ్రాము అని కాదు, ఇదని కాదు, సమాజంలో ఏది జరిగినా సుమన్ టీవీలో ఫస్ట్ ప్రసారం చేయడం అనేది నాకు తెలిసి వీళ్ళు చాలా ఏండ్ల నుంచి వీళ్ళు చూస్తూ ఉన్నారు. మీ అందమైన జీవితమే కానివ్వండి, మీకు సంబంధించిన రీసెంట్గా మీరు స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్సే కానివ్వండి, ఏదేమన్నా సమాజంలో ఒక బాధ్యతగా సుమన్ టీవీ పెద్ద పాత్ర పోషిస్తుంది. ఈరోజు ఏ సంబంధం లేని మీకు ఈరోజు ఒక అన్నగా మీరు ముందుండి ఒక కుటుంబం లాగా సుమన్ టీవీ వీళ్ళకి అండగా ఉండడం అనేది అది మా పొగడడం కాదు, ఇది అసలు చేతులెచ్చి నమస్కరించిన తక్కువే. ఎక్కడ బాధ అనిపించిందంటే నాకు అందరూ 30 బిలో వాళ్ళండి. నిజమండి, వాళ్ళ జీవితం అవును అక్కడ అప్పటి నుంచి స్టార్ట్ అవ్వాల్సింది, అవును అక్కడికి ఎండింగ్ అయిపోయింది ఆ ఏజ్ తోనే. అంతే, ఇప్పుడు బీటెక్ చేసి వాళ్ళు జాబ్ చేసి 26-27 ఏళ్ళకి అప్పటికే వీళ్ళ జీవితము 100 సంవత్సరాలు అయిపోయింది. ఆమె వచ్చినాక చెప్తుంది నాకు, ఆమెకి 28 అంట. అబ్బా, 9th క్లాస్ చదివే అమ్మాయి ఉంది, 7th క్లాస్ చదివే అమ్మాయి ఉంది, 5th క్లాస్ చదివే అబ్బాయి చూడండి. అంటే 3 పిల్లలు. ఇప్పుడు అంటే ఆమెకు పెళ్లి 13-14 అయిపోయింది. నిజంగా సుమన్ టీవీలో అండి మీరందరూ చూసేవాళ్ళు, ఇది రియల్ స్టోరీ అండి. మీరేదో కొంతమంది మీరు అంటున్నారు మా స్కూల్ పెట్టుకుంటారంటే, వాళ్ళు పెట్టుకోమంటున్నారు కానీ మేమే సమాజంలో పెట్టుకుంటే బాగుంటుంది అని అన్నాము. అది వాళ్ళు నిజంగా కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చిన వాళ్ళు కాదండి, వాళ్ళ బాధతో మేము మా బాధ చెప్పుకుంటాం సుమన్ టీవీకి అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు అందరికీ ఒకటే చెప్తున్నాను, పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకి మరీ ముఖ్యంగా చెప్తున్నాను, 13-14 ఏళ్ళకి పెళ్లి చేయద్దమ్మా. దయచేసి ఇది మాత్రం ఒక్కసారి ఆలోచించండి. ఈ షోల ద్వారా అయినా కానీ మీ కళ్ళు తెరుచుకోవాలి. ఆడపిల్ల భారం అవుతుందని 13-14కి పెళ్లి చేసి మంచోడు వస్తే ఓకే, మంచోడు రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంత దారుణంగా ఉంటుంది. వీళ్ళని చూసిన తర్వాత అయినా కానీ అట్లీస్ట్ ఒక అమ్మాయికి ఒక 19-20 వచ్చేదాకా ఆగండి. ఒక 10th క్లాస్ ఇంటర్ అయిపోనివ్వండి. ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. గవర్నమెంట్లన్నీ అమ్మ ఒడి అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. మీరు ఇంకా 13-14కి పెళ్లి చేసి 16-17కి పిల్లలు అయిపోయి 19 సంవత్సరాలకి జీవితం అయిపోతుంది. దయచేసి ఈ షో ద్వారా చెప్తున్నాను అందరికీ, మినిమం ఒక 20 సంవత్సరాలు వచ్చే వరకు అమ్మాయికి పెళ్లి చేయొద్దు. ఒక మెచ్యూరిటీ వస్తుంది, ఎలాంటి వాడు వస్తే బాగుంటుంది, లైఫ్లో ఎలా ఉండాలి, పిల్లలు పుడితే ఎలా చూసుకోవాలి, తర్వాత ఫ్యామిలీని ఎలా లీడ్ చేయాలి, అత్తమామలతో ఎలా ఉండాలి అని ఒక ఆలోచన వాళ్ళకి అప్పుడే స్టార్ట్ అవుతుంది. పాపం 18-19 మెచ్యూరిటీ వచ్చిన తర్వాతే. మీరు 12-13కే పెళ్ళిళ్ళు చేసేస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది పిల్లల పాపం. సో దయచేసి ఈ షో ద్వారా అదొక్కటే చెప్తున్నాను. సో షోకి వచ్చిన వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాం, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుందాం. అమ్మ ఏంటి, మీరు ఎందుకు మీ భర్తతో విడిపోవాల్సి వచ్చింది, మీ ఏజ్ ఎంత అసలుకి? నల్గొండ డిస్ట్రిక్ట్ సార్, మిర్యాలగూడ తాళగడ్డ నుంచి వచ్చిన సార్. మదర్ ఫౌండేషన్ నుంచి వచ్చిన. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒంటరి మహిళగా గుర్తించి మాకంటూ ఒక గుర్తింపు తేవాలనుకుంటున్న సంధ్యక్కకు దండాలు పెడుతున్నా సార్. నేను 6 months అప్పుడు మా సార్ వదిలేసి వెళ్ళిపోయింది సార్. మా బాబు కడుపులో ఉన్నాడు. డెలివరీ చేయడానికి కూడా మనీ లేకుండే, మా నాన్న చనిపోయిండు. మా అమ్మ ఉంది కానీ ఆమెకి ఇన్నడు లేవయి. అయితే నా దగ్గర గోల్డ్ మా అమ్మ వాళ్ళు పెట్టింది ఉంటే అదే అమ్మేసి నేనే డెలివరీ చేసుకున్నా. అవును సార్, నేనే చేసుకున్నా. ఎక్కడికి వెళ్ళావమ్మా? హాస్పిటల్కి వెళ్ళిన సార్. ఎవరు డాక్టర్స్ కానీ ఎవరు లేరు? అడిగితే మా మమ్మీ పెట్టింది సార్, సైన్ మా మమ్మీ పెట్టింది. కాకపోతే ఆమెకి నడువులు సరిగ్గా ఉండవు, నడవరాదు. అయితే ఆమెనే పెట్టింది. మళ్ళీ బాబు పుట్టినాక 6 months తర్వాతకి వెళ్తే వద్దనేసి నా మీద మా బాబు మీద పెట్రోల్ పోసిరు సార్. ఇక లోపల మొత్తం ఖాళీ ఉంది ఇప్పుడు కూడా.
అయితే వద్దని వెళ్ళేసింది బాబు సార్. కూడా పెట్రోల్ పోసాడా? అబ్బాయికి చిన్నప్పుడు ఇక్కడ 6 months అప్పుడు కాలింది సార్ కొంచెం. దారుణమండి నిజంగా. సమాజం అయితే ఇలాంటి మళ్ళీ స్టేషన్ లో ఇక్కడ కోర్టులో అక్కడ పెట్టినాం సార్. ఆ, కానీ ఎక్కడ ఏం న్యాయం జరగలేదు సార్. ఆ, వాడినే ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేసిరు సార్. ఆ, 9 years నుంచి కోర్టులో రన్నింగ్ అయితేనే ఉంది కానీ ఒక్కసారి కూడా అటెండ్ కాలేదు. ఆ, కొన్ని రోజుల తర్వాత 1 town పోలీస్ స్టేషన్లో మిర్యాలగూడెంలో పెడితే సిఐ గారు ఇక్కడే ఉండమ్మా అంటే ఒక 1 year 2 years ఉన్నాం సార్. చిన్న బాబు పుట్టి ఇక మళ్ళీ 3 months కాగానే వెళ్ళిపోయింది సార్. అంటే ఏంటమ్మా అంటే అంటే వీళ్ళు ఏం లేదు రోషన్ గారు, మనకు అర్థమైంది ఏంటంటే ఆడదాన్ని ఒక అవసరంగా వాడుకుంటున్నారు, కడుపులు చేస్తున్నారు, వదిలేస్తున్నారు. వదిలేసి మీ బాణాలు వెళ్ళిపోతున్నారు మీరు సార్. చావండి ఇక. వదిలేసి వెళ్ళిపోతున్నారు సార్. ప్రెగ్నెంట్ అయిన తర్వాత? అవును అంతే. సార్. కాదమ్మా, ఇప్పుడు ఫస్ట్ బాబు పుట్టినప్పుడు వెళ్ళావు, అవును సార్. పెట్రోల్ పోసి తగలబెట్టాడు, అవును సార్. ఇద్దరిని అయినాక మొత్తం మళ్ళీ ఒళ్ళు కాలిందని చెప్తున్నావు. ఇక కానీ లోపల- రెండోసారి అయినా కానీ ఎందుకమ్మా అతనితో ఎందుకు మళ్ళీ వెళ్ళాలి? మళ్ళీ అంటే ఇట్లా చిన్న బాబు కదా, ఇప్పటి నుంచి ఒంటరిగా ఎట్లా బతుకుతావు సమాజంలో, నీకు వాల్యూ ఉండదు అట్లా అనేసి చెప్పి పంపించేసి సార్. ఒక 2 years మంచిగానే ఉన్నాడు. మళ్ళీ తర్వాతకి చిన్న బాబు పుట్టంగానే 3 months అప్పుడు వదిలేసి సిజరీన్ అయింది సార్. అప్పుడు ఘోరంగా అసలుకి పనికి పోరాదు, సిజరీన్ అయింది. ఇంకా పక్కన వాళ్ళు ఇల్లు తెచ్చి పెడితే తిని బతికినాం సార్. నీ ఏజ్ ఎంతమ్మా? 33. 33 years కి అంటే ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నావు. అవును సార్. 2 పిల్లలు, అంటే 23 సంవత్సరాలు 23 డివైడ్ సంవత్సరాల అయిపోయింది. జీవితం అయిపోయింది. అవును సార్. ఇక ఆయన పట్టించుకోవట్లేదు సార్. ఏ కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బ్యాక్ పెయిన్ వచ్చింది సార్ నాకు. కొడతాడమ్మా? కొడతారు సార్, డ్రింక్ చేస్తాడు, కొడతారు సార్. ఆ, ఒకసారి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే కూడా అక్కడికి వచ్చి కూడా కొట్టిండు, చంపుతా చేసా అన్నాడు. ఆ. అంటే స్టేషన్లో పెడితే వాళ్ళు ఇంతవరకు ఏం పిలిపియలేరు. ఉమెన్స్ మహిళా పోలీస్ స్టేషన్లో పెట్టిన 6 months అవుతుంది, వాళ్ళు కూడా పిలిపియలేరు. ఇక బ్యాక్ పెయిన్ వచ్చి కాలు చేతులు ఇట్లా చచ్చిపడిపోయి ఉన్నాం సార్. అయితే అప్పుడు మా పిల్లల్ని నేనేమన్నా చేసుకొని చనిపోవాలనిపించింది సార్. అయితే మా బాబు 9 years ఉంటాడు, మమ్మీ మనం చనిపోవద్దు, నేనున్న అడుక్కొచ్చి కూడా పెడతా అని పక్కన వాళ్ళని అడుక్కొచ్చి సాదుకున్నాం సార్. అసలు ఘోరమైన పరిస్థితి, అసలు కాళ్ళు లేవు, చేతులు లేవు. ఒక 3 months అట్లనే ఉన్నా సార్. ఇప్పటికి బ్యాక్ పెయిన్ చూపించుకోలేక అది మొత్తం కాళ్ళ మీద చేతుల మీద పడేస్తుంది సార్. పని చేయలేను. మదర్ ఫౌండేషన్ పెట్టినాక అందులో జాయిన్ అయినా, టైలరింగ్ నేర్చుకుంటున్నా సార్. అక్క లేకపోతే ఒక్కదానివి 2 పిల్లల్ని పెట్టుకొని ఉంటున్నా. మా అమ్మని కూడా నేనే చూసుకుంటా, ఆమెకు కూడా నడువులు లేవు. పిల్లగాడు తల్లి, ఈమె పానానికి 30 ఏళ్లకు తల్లి పిల్లల్ని ఒంటరిగా ఆమె కాళ్ళ చేత కాదు. ఇది సమాజంలో అడుక్కొని వచ్చైనా ఫ్యామిలీని సాదుతాను 9 years ఉంటాడు సార్. చెప్పటం ఆ అబ్బాయి 9 years ఉంటాడు. అసలు పెళ్లి చేసుకొని ఇట్లా వదిలేసి మేము మా లైఫ్ ఏం కావాలి సార్? 2 పిల్లల్ని పోషించాలంటే కష్టం కదా. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఉన్న వాళ్ళే లీడ్ చేయడం కష్టం కదా. ఒంటరిగా ఒక్కలం చేయడం అంటే చాలా ఇబ్బంది. మెయింటెనెన్స్ ఖర్చు చేసిన అది కూడా ఇవ్వలేదు. 9 years నుంచి అది రన్నింగ్ అవుతుంది, అది కూడా ఏం తేలవట్లేదు. అంతే, కోట్లు అంతే ఉంటది. ఇంకా ఏముండదండి. పోలీస్ స్టేషన్లు వెళ్ళినా ఒంటరి మహిళ గురించి భార్యాభర్తల గొడవ అంటే అసలు లైట్ అన్నమాట. అసలు న్యాయం జరగదు. అవును మేడం. కోట్లల్లో కేసులు ఎన్ని చూస్తానండి. లోకాల ఇవన్నీ క్లియర్ చేసుకోవాలని ఎంత చెప్పినా కూడా అసలు పట్టించుకోరు. కోట్ల చుట్టూ తిరగాలి, పిల్లలు వేసుకొని తిరగాలి. వీళ్ళ మీద డిపెండ్ అయిన పిల్లల పరిస్థితి ఏంది? సమాజం ఒకసారి ఆలోచించండి. అసలు వీళ్ళకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది సార్? వాడు బాగానే ఉంటాడు, వాడు మంచిగా పోతాడు, ఇంకో పెళ్లి చేసుకుంటాడు, లేకపోతే ఇంకో దాన్ని ఉంచుకుంటాడో, లేకపోతే వాడు ఇష్టం వచ్చిన తిరుగు తిరుగుతాడు. ఇద్దరు కలిసి చేసిన తప్పుకి, ఇద్దరు కలిసి చేసిన నిర్ణయానికి పిల్లలు బలైపోయారు. అంతే. పిల్లల లైఫ్ మొత్తం స్పైల్ అయిపోయింది సార్. తన లైఫ్ కూడా స్పైల్. డైలీ కూలికి వెళ్తావమ్మా? కూలికి కూడా ఇప్పుడు నేను పోయే పొజిషన్ డైలీ అంటే 300 ఇస్తారు సార్. అంతే. అమ్మ నీకు ఏదైనా షాప్ పెట్టి ఇస్తే మీరు చేసుకోగలుగుతారా? చేసుకుంటాం మేడం, రన్నింగ్ చేస్తా. సరే, బిఎల్ఆర్ గారు ఒక్కసారి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు ఒక్కసారి చూడండి ఇలాంటి వ్యక్తులను. ఎందుకంటే మీరు ఒక్కసారి చెప్పండి సార్. డెఫినెట్ గా. ఎందుకంటే అలాంటి అమ్మాయికి ఒక షాప్ ఆల్రెడీ మదర్ ఫౌండేషన్ ద్వారా మిషన్ నేర్చుకుంటున్నారమ్మా? నేర్చుకుంటున్నా సార్, కంటిన్యూ అవుతుందా? అయిపోయిందా? నేర్చుకున్నారు ఆల్మోస్ట్? అవుతుంది సార్, కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ షో ద్వారా మనం ఆల్రెడీ ఒక కుట్టు మిషన్ కూడా ఇస్తామమ్మా మేము. ఓకే, థ్యాంక్ యూ సార్. డెఫినెట్ గా ఇస్తాము. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు కాళ్ళు కూడా పని చేయట్లేదు అంటున్నారు కాబట్టి సార్, ఇవి నరాల వీక్నెస్ లాగా వచ్చింది సార్. అట్లా సార్ ఇప్పుడు నేను అడగాలనుకుంటున్నా సార్, ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోతుంది, వాళ్ళు వద్దంటారు, అమ్మ వాళ్ళు వద్దంటారు, మరి మేము ఎక్కడ ఉండాలి సార్ సమాజంలో?
ఊర్లో ఉంటేనేమో చీప్గా చూస్తురు. ఏదైనా కనీసానికి గవర్నమెంట్ నుంచి ఏదైనా సహాయం కావాలన్నా కూడా నీకు అత్తగారి ఇల్లు ఉందిగా అంటారు. అత్తగారింటికి పోతే వాళ్ళు రానియరు. అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే నీకు ఉంటే ఇక్కడ ఎట్లా ఇస్తారు అంటారు. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? మేము ఎక్కడ బతకాలి, ఎట్లా ఉండాలి? మరి ఎవరు మాకంటే చెప్తారండి? ఏది దీనికి సమాధానం ఎవరు చెప్తారు చెప్పండి? నిజంగా ఒంటరి స్త్రీ అక్కడ భర్తకు అవసరం లేదు, తల్లిదండ్రులకు అవసరం లేదు, మరి ఈమె ఎక్కడ ఉండాలి సమాజంలో? ఈమె కేర్ ఆఫ్ ఏంటి చెప్పండి? ఇప్పుడు కోట్ల అది మేము ఒంటరికి వెళ్ళాలంటే రెగ్యులర్గా వెళ్ళాలేమో, అక్కడ అప్పుడప్పుడు వెళ్ళాలన్నా పిల్లలకి ఇబ్బంది అవుతుంది. చిన్న బాబులను వేసుకొని వెళ్ళాలి. అక్కడ అసలు ఎవరు పట్టించుకోరు, ఎవరు చేయరు. స్టేషన్ల చుట్టూ దీనికి తిరగాలి. తోడు ఏంటంటే అండి మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళు నిందలు, ఇష్టానికి బదనాలు. మాట్లాడతారు, ఇబ్బంది కూడా పెడతారు. అమ్మాయి ఉందా సార్ నేను ఇప్పుడు కోర్టుకి వెళ్ళాలనుకుంటా, ఇది ఎక్కడికో వెళ్తుంది, ఏమిటికో వెళ్తుంది, దీని లైఫ్ ఇంతే అన్నట్టు. మేము కష్టాలు వచ్చి మా లైఫ్ కోసం మేము పోయినా కూడా నిందలు బదనాలు మోయాల్సిందే. మళ్ళీ కోర్టుకు పోయినా కూడా ఏమంటారు తెలుసా సార్? లేడీస్ ని ఎంత బరిదెగించింది, కోర్టుకు కూడా పోతుంది. అవును సార్. మాకు ఇప్పుడు నాకు చెప్పుకోవడానికి నాన్న లేడు, అన్న ఉంటే పట్టించుకోడు, అమ్మకి ఏం తెలియదు. మరి నేను ఎవరికి చెప్పాలి సార్? పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తాం, వాళ్ళ కాడ పెట్టుబడి పెట్టేంత మనకు లేదు. మళ్ళీ మాలాంటి వాళ్ళు పిలిస్తే ఎవరు రారు. మాకు కావాల్సింది రక్షణ ప్రభుత్వం వల్లనే కదా సార్. అక్కడికి వెళ్తే పట్టించుకోరు. మా ఎవరైనా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారమ్మా? సార్ ఆకతాయిలు ఎదవలు ఉంటారు కదా, పెడతా సార్ ఇంట్లో. ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు భర్త లేడంటే చీపుగానే చూస్తారు, ఘోరంగా చూస్తారు సార్. ఊళ్ళో వాళ్ళు కూడా చూస్తారు. మన ఇంటికి ఎవరైనా వచ్చినా తొంగి చూస్తారు. సొంత మా నాన్న వచ్చి మన ఇంట్లో ఉన్నా కూడా ఎవరు వచ్చిరని తొంగి చూస్తారు. ఇంకా ఉన్నాయి అవన్నీ ఊర్లలో. ఉన్నాయండి, అమ్మో పుష్కలంగా ఉన్నాయి. ఏమున్నాయి లేకుండా సమాజం మాత్రం ఈ నిందలు భర్త ఉండి వేస్తుంది. 10 మంది వచ్చినా ఏం కాదు. ఏం కాదు సార్. భర్త ఉండి దాని ఇంటికి 10 మంది వచ్చిపోయినా ఎన్ని ఎదవేషాలు వేసినా అమ్మో భర్త ఉన్నాడు, భర్త లేకుండా అది ఎంత ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా నిందలు అనేది. అందుకే నేను చెప్తాను సార్, సమాజంలో వాడు మంచిగా ఉన్నా అంటాడు, చెడ్డగా ఉన్నా అంటాడు. వాళ్ళ గురించి మీరు పట్టించుకోకండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం బతకండి, సమాజంలో గౌరవంగా బతకండి. మనకి ఎవడో ఇచ్చే గౌరవం కాదు, మన ఆత్మవిశ్వాసంతో మన పిల్లల్ని ముందుకు తీసుకెళ్లడమే ఈరోజు మన పైన ఉన్న పెద్ద సవాల్. మీరేంటమ్మా మీరెందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది? మీకు చిన్న ఏజ్ ఎంత ఉంటుంది? ఏజ్ మీకు? నాకు 35 ఉంటుంది సార్. నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప ఒక బాబు. నాకు చిన్నప్పుడే 16 years కే మ్యారేజ్ అయింది. ఏం పేరు మీ పేరు? నా పేరు మమత. నేను మల్కాజ్గిరి నుంచి వచ్చాను. చిన్నప్పుడే మ్యారేజ్ అయింది సార్. 2 పిల్లలు పుట్టేదాకా బాగున్నారు. అయినా తర్వాత నన్ను బాడీ షేమింగ్ చేస్తుండే, ఎప్పుడు నువ్వు బాగాలేదు అది ఇది అని చెప్పి. పిల్లలు పుట్టిన తర్వాత నచ్చలేదు అని చెప్పేసి నన్ను వదిలిపెట్టేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు సార్. నాకు కనిపించకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు 3 years బ్యాక్ నాకు తెలిసింది వాళ్ళు పెళ్లి చేసుకొని ఈ ఏరియాలోనే ఇక్కడే ఉన్నారు అని చెప్పేసి. నేను అతన్ని మెయింటెనెన్స్ కేసు వేసాను. 6 years నన్ను కోట్ల చుట్టూ తిప్పారు సార్. అప్పుడు ఒక 6,000 నాకు మెయింటెనెన్స్ ఇస్తున్నారు. అది కూడా మధ్యలో ఆపేసి అప్పుడప్పుడు ఇవ్వడం అట్లా జరుగుతుంది. ఇప్పుడు 2 పిల్లల్ని మీరు డైవర్స్ తీసుకోలేదు సార్. డైవర్స్ తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అతను బాగానే ఉన్నారు, కానీ కష్టాలు పిల్లలతో నేను సఫర్ అవుతున్నాను సార్. పిల్లలతో నేను మా మమ్మీ వాళ్ళతో ఉంటాను. సో పెళ్లి అయిన తర్వాత కొట్టేవాళ్ళమ్మా? బాగా కొట్టేస్తుండే సార్. నన్ను ఇష్టంగానే చేసుకున్నారు, కానీ వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఇష్టం లేకుండే సార్. నేనంటే వద్దని చెప్పారు. ఏజ్ 13 ఏళ్ళు పెద్ద సార్ నాకంటే. ఈ అమ్మాయి నీకు సెట్ కాదంటే కూడా వినకుండా చేసుకున్నారు సార్ నన్ను. తర్వాత నన్ను 2 పిల్లలు అయిన తర్వాత నన్ను నచ్చలేదని చెప్పేసి బాగా టార్చర్ చేశారు సార్ నన్ను. ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికి నా అంతలో నేను వచ్చేయలేదు సార్. నన్ను వదిలిపెట్టి తను వెళ్ళిపోయి గోవా, బాంబే అట్లా వెళ్ళిపోయి కొన్ని రోజులు వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళ మమ్మీ ఏందనంటే, నా కొడుకే నా దగ్గర లేరు, నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తావు, నీకేమన్నా అయినా నా మీద వస్తుంది, నువ్వు వెళ్ళిపో సార్. వెళ్ళగొట్టేసింది సార్. ఇక నీకేమి ఇవ్వను, ఏ ఆస్తి ఇవ్వను, నువ్వు ఎంత కొట్లాడినా నువ్వు చచ్చిపోయినా నేను ఆస్తి ఇవ్వను, నా కొడుకేకే ఇవ్వను, నేను మీకు ఇవ్వను అని చెప్పేసి అంటుంది సార్. ఒక ఇల్లు ఇవ్వమంటే కూడా ఇస్తలేదు సార్. తనకి రసల్పుల్లలో సొంతం ఇల్లు ఉంది సార్. ఒక రూమ్ ఇవ్వమన్నా ఇవ్వట్లేదు సార్. ఎవరి పేరు మీద ఉంది అది ఆస్తి? అత్తమామయ్య దగ్గర. మీకు ఇద్దరు పిల్లలు? 2 పిల్లలు. మరి నీ కొడుకు వెళ్ళిపోయాడు కదా, నేను నిన్ను చూసుకుంటా, నేను ఉంటానని చెప్తున్నాను సార్. ఇవ్వట్లేదు తను. 2 పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్నారు సార్. మీరే కష్టపడి చదివిస్తున్నారు? నేను చదివించుకుంటున్నాను సార్. నేను వంటలు చేస్తాను, కుకింగ్ చేసుకుంటూ చదివించుకుంటున్నాను.
మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా నాకు ప్రాబ్లమే సార్. ఇప్పుడు సిస్టర్స్ ఉంటారు, బ్రదర్స్ ఉంటారు, బ్రదర్స్కి అసలు నచ్చదు ఉండడం. అక్కడికంటే ఇక్కడ ఇంకా ఎక్కువైపోయింది సార్ నాకు ప్రాబ్లం. 10 years నుంచి పడుతున్నాం కాబట్టి పుట్టింట్లోనే టార్చర్ ఎక్కువైపోయింది. టార్చర్ ఎక్కువైపోయింది సార్. అది ఇంకెక్కువ ఉంటుందండి, సూటిపోటి మాటలతోని ఇంకెక్కువ ఉంటుంది. ఇంకా కనీసం ఏం తెలియకుండా సమాజంలోని అడవులు ఉన్నా ఏం పర్లేదు, కానీ పుట్టింట్లో అలిగి అక్కింటికి పోవద్దు, చెడి చెల్లెలింటికి పోవద్దు అన్నట్టుగా ప్రాణం పోయిన పుట్టింటికి మాత్రం పోవద్దు సార్. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక మాట అన్నది, అత్తమామ కూడా ఒకసారి ఎందుకు ఆలోచించట్లేదు? మీరు ఇంట్లో చూసిన సంబంధం కోడలు బాగుందని తెచ్చి కొడుకుకు సంబంధం ఇచ్చి పెళ్లి చేస్తారండి. పెళ్లి చేసిన తర్వాత కొడుకు ఎదవైనాక మరి మీకు పుట్టిన పిల్లల్ని ఆమె ఎందుకు సాదాలండి? నేను అత్తలను అడుగుతున్నా, మామల్ని అడుగుతున్నా. సంబంధం లేదంటే ఎట్లా? మీ రక్త సంబంధమే కదా. మరి అలాంటి సిచ్యువేషన్లో ఈ అమ్మాయి ఇవాళ చెప్తుంది, ఎక్కడున్నా మీరు చూడాలి, సిగ్గు లేకుండా మీరు ఇంకో పెళ్లి చేసుకున్నారు, మరి ఆ పిల్లల బాధ్యత మీరు తీసుకోవాలి కదా. అంటే ఆడదాన్ని వాడుకుంటారు, కడుపు వేస్తారు, 2 పిల్లలు, కానీ దాని మొహన బాడీ షేప్ లేదా అంటే మీకు అప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదా అండి ఆడది ఎట్లుంటుంది అనేది? కొంచెం అన్న మానవ, కొంతమంది సిగ్గుశరం ఉండాలి. ఇవాళ వాళ్ళ బాధలు చూస్తుంటే కడుపు తరకపోతుంది. ఆ బాధతో అంటున్నాం. దయచేసి మీరు అలా మీకు ఎవరైనా అంతేనండి, ఎంత అందగత్తి అయినా ఒక పిల్ల తల్లి అయిన తర్వాత అందం అనేది ఉండదు. నా జీవితం అయితే మా అత్తమామ వల్లనే ఖరాబ్ అయిపోయింది సార్. నేను నిజంగా చెప్పగలుగుతాను. తనకు నేర్పించి కొట్టించి బాగా నన్ను వేడివేడి పప్పు పోసేవారు నా మీద. వంట బాగాలేదని చెప్పి నా మీద పోసేసేవాళ్ళు. నన్ను బట్టలన్నీ మూట కట్టేసి నువ్వు బయటకు వెళ్ళిపో, ఇంట్లో ఉండొద్దు, నువ్వు ఇంట్లో ఉంటే నేను చంపేస్తా అని నన్ను బెదిరిస్తుండే. నేను వెళ్ళకపోయేసరికి ఇంకా ఆయననే వెళ్ళిపోయాడు. పప్పు అప్పుడే ఉడికిని తీసుకొచ్చి కొంచెం లైట్ గా వేడి ఉంది కానీ పోసారు సార్ నా మీద. అదే ఇంకా వేడి ఒక 2 days ఒళ్ళంతా మండింది సార్. నాకు చాలా టార్చర్ అనుభవించాను సార్. నేను కూడా పిల్లల్ని కొట్టేస్తుండే తాగేసి వచ్చేతాను. అందుకని నేను పిల్లలు ఎప్పుడు అడగలేదా? అడుగుతారు సార్. ఇప్పుడు తెలివి వచ్చింది కాబట్టి అడుగుతారు. తను ఈ ఏరియాలోనే టాటూ ఆర్టిస్ట్ సార్. ఆయన మంచిగా ఉన్నారు, ఆయన లగ్జరీగా బతుకుతున్నారు. పిల్లలకు మాత్రం ఒక 1 రూపీ కూడా ఎక్స్ట్రా ఇవ్వరు. చెయ్యరు సార్, చెయ్యరు. తను కూడా ఇల్లు ఓన్ అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి సార్. నేను నిజంగా చెప్తున్నా సార్. నేను ఏదో అడగట్లేదు, నాకు అన్నీ ఉన్నాయి కానీ నాకు ఇవ్వట్లేదు, నాకు అందరిని ఇవ్వట్లేదు, నన్ను రానివ్వట్లేదు, నన్ను కేర్ చేయట్లేదు సార్. తనకి హైదరాబాద్ లో అన్ని ఇల్లులుండి ఆస్తులుండి ఈ రోజు వంట చేసుకుంటూ పిల్లల్ని బతికించుకోడు. వాళ్ళ అత్త సిగ్గుపడాలి, వాళ్ళ మామ సిగ్గుపడాలి, దాని ఆమె భర్త సిగ్గుపడాలి. ఇలా 2 పిల్లలని పెంచుతూ ఉంది అంటే, లేదు అంటే లేకపోయినా సార్ మీరు ఒక్కటే పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని ఫస్ట్ తన భరణం అనేది 100%. నువ్వు కూలి చేస్తావా, నాలి చేస్తావా, ఏం చేస్తావో 100% తనకు భరణం ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాలి. తర్వాతనే ప్రపంచం. ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్కలాగా ఉంది. ఇది సమాజంలో వీళ్ళందరికి తెలియాలి. ఇవాళ ఇళ్ళల్లో కూర్చొని తిని కూర్చొని ముచ్చట్లు పెట్టి సొల్లు మాటలు మాట్లాడతారు చూడు, వాళ్ళకు ఒక జ్ఞానోదయం కలగాలి. మీ ఏజ్ ఎంత? మీరు ఎందుకు విడిపోయారు? అసలుకి చిన్న ఏజ్ లాగా ఉంది. మీకు ఎంత ఉంటుంది మీ ఏజ్? 30 ఉంటాయి సార్. 30 ఉంటాయి. ఇప్పుడు అప్పుడు 18 ఏళ్ళప్పుడే పెళ్ళైంది. 9th వరకే చదువుకున్నాను. 9 చదువుకొని ఆపేసిన. అప్పుడు కొంచెం గొడవలు ఉండే, ఇంట్లో ఇష్యూ ఉండడం వల్ల నేను చదువుకోలేదు. మళ్ళీ 2 years తర్వాత పెళ్లి చేసిరు. పెళ్లి చేసినాక తను మంచోడని నేను అనుకున్నా. తన్ని చూసినప్పుడే ఆయన మంచిగా నాకు నచ్చలేదు. కాకపోతే ఇక మా మేనమావలు చేసిరు అనమాట. వాళ్ళే ఒప్పించి చేసిరు. సరే అని చేసుకున్నా. పెళ్లి చేసుకున్నాక ఇక అతను తర్వాత అతను కూడా టార్చర్ పెట్టిండు సార్. ఆయన కూడా కొట్టేవాడు. ముక్కులంగా రక్తం వెళ్తట్టు కొట్టిండు సార్. గోడకు వేసి కొట్టిండు సార్. నన్ను కూడా మస్తు టార్చర్ పెట్టిండు సార్. అసలు ఆయనకి హెల్త్ బాగాలేదు. ఆయనకి హెల్త్ బాగాలేకుండా నాకు అసలు నా జీవితం నాశనం చేసిరు సార్. అసలు ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు బీర్లా ఇలయ్య గారు కదా? బీర్లా ఇలయ్య ఆయనే మేడం. గుండాలంటే అదే కదా? గుండాల మేడం. ఒకటి చేయాలండి, ఏదో ఒకటి చేయాలి. ఇలాంటి వాళ్ళ ఒక షాప్ ఇలా పెట్టిస్తే పిల్లల్ని. రకరకాల ఆరోగ్య కారణాల వల్ల చనిపోయారు. రకరకాల ఆయన మందు తాగేది, అన్ని అలవాట్లు అంటే రకరకాల అంటే ఆయనకు కొన్ని అలవాట్ల వల్ల చనిపోయాడు. అన్న పేగులు తూట్లు పడ్డాయి. అది మందు కూడా చేయడం వల్ల. డ్రింక్ కూడా మేడం, డ్రింక్ కూడా తాగేది. సమాజంలో మీకు ఒక మంచి లైఫ్ ఇస్తారమ్మా సుమన్ టీవీ వాళ్ళు. తప్పకుండా ఐలయ్య గారితో అసలు నేనే కృంగిపోతున్నా మేడం. పైకి చెప్పుకోలేకపోతున్నా. నాకు చచ్చిపోవాలనిపించింది మేడం. అసలు చచ్చిపోతే ఎట్లా? మా పిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని చూస్తే కూడా వాళ్ళని చూసి కూడా బతకాలనిపించలే మేడం నాకు.
ఇట్లా వస్తే ఈ సుమన్ టీవీ వాళ్ళ వస్తే వీళ్ళకి ఏమైనా తెలిసిపోతే వాళ్ళకి అంతా తెలిసిపోతుందేమో అన్నట్టుగా నేను ఏం చెప్తలేను మేడం. మరి ఎట్లా అమ్మా, ఎవరితో షేర్ చేసుకోకపోతే సమాజంలో ఎట్లా బతకగలుగుతావు చెప్పు? నువ్వు చేసిన తప్పు కాదు కదా. నేను చేయలే మేడం. నువ్వు చేసిన తప్పు కానప్పుడు నీ పిల్లల కోసం బతకాలి, మనోధైర్యంతో ఉండాలి సమాజంలో. నీ లైఫ్ అయిపోయింది. వాళ్ళ కోసమే బ్రతుకుతున్నా మేడం నేను ఇన్ని రోజులు. అసలు అది పైకి చెప్పుకోలేక, మీరు అడిగినప్పుడు కూడా పైకి చెప్పుకోలేక ఏం చెప్పాలి వీళ్ళకి ఏం చెప్పాలని నేనే మొదలు పడుతున్నా మొత్తం లోపల. నీకు ఇవాళ రోషన్ సార్ని చూడగానే ఎమోషనల్ అయిపోయారు. చెప్పాలనిపించింది మేడం. సో అతని వల్ల మొత్తం భవిష్యత్తు నాశనం అయిపోయింది పాపం. అవును నీ భర్త వల్ల భవిష్యత్తు నాశనం ఎంత ఉంటుందమ్మా మీ ఏజ్? నా ఏజ్ ఇప్పుడు 30 ఉంటుంది, అప్పుడు తక్కువ ఏజ్. 30 అప్పుడు సంవత్సరాలు. 18 ఏళ్ళు కూడా ఉన్నాయో లేవో సార్. ఏం చదువుకున్నావు? నేను 9 చదువుకున్నా సార్. 9లోనే పెళ్లి చేసేసారు. అంటే రెండేళ్ళు అయిపోయినాక తర్వాత చేసిరు. అప్పుడు అమ్మకి నాన్నకి మధ్యలో గొడవలు వస్తున్నాయి. 16-17 ఏళ్ళకి చేసేసారు. ఇప్పుడు నీ కళ్ళ ముందు ఏం కనిపించట్లే జీవితం, ఇంకా అంత అయిపోయింది. అంటే సార్ అసలు నాకు అంత శూన్యంలాగా అనిపిస్తుంది సార్. శూన్యం అయిపోయింది అనిపిస్తుంది నాకు. అసలు ఈ ప్రపంచం మీద ఉండాలనిపిస్తలేదు. ఎక్కడికైనా వెళ్ళినా ఏడికి పోతున్నావు, ఏ ఊరికి పోతున్నావు, ఎప్పుడు చూడు ఊరికే పోతావు, ఏ ఊరికో ఒకరికి పోతావు అని అంటారు సార్ అందరూ. ఊళ్ళో వాళ్ళు కూడా ఏ ఊరికి పోతున్నావు అంటారు. తెలిసిన వాళ్ళు అయితే అడగరు, మా సొంత ఊరైతే. ఎక్కడికి వెళ్ళినా డౌట్. అవును సార్. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా భయం, ఏమనుకుంటారు అనేసి. ఇప్పుడు మిషన్ నేర్చుకుంటున్నావు మనం కూడా? మిషన్ నేర్చుకుంటున్నా మదర్ ఫౌండేషన్ ద్వారా. ఈ అక్క ద్వారానే నేను ఇంత దూరం రాగలిగిన సార్. ఈ అక్క కలవడం నా అదృష్టం అనుకుంటున్నా. థ్యాంక్స్ అక్క. ఇంతమంది కలిసిరు కానీ ఎవ్వరు మాకు సహాయం చేయలేదు. మళ్ళీ అక్కడ నల్గొండలో కూడా చాలా మంది సరుకులు అంటే ఎవరైనా మీలాంటి పెద్దవాళ్ళు, అట్లనే ఇక తండ్రి లేని వాళ్ళకని బియ్యము, ఉప్పులు, పప్పులు వాళ్ళు ఎప్పుడన్నా గట్లనే 2-3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఎవరో ఒకరు అట్లా ఇస్తారు సార్. అట్లా నాకు అమ్మ నాన్న కూడా పెద్దవాళ్ళు అయిపోయారు మేడం. పెద్దవాళ్ళు అంటే మా చిన్నోడు ఉండనంటుండు. మా చిన్నోడు 5 అయిపోయింది, మా బుజ్జిది 9 అయిపోయింది. వెయ్యాలమ్మా హాస్టల్లో, గవర్నమెంట్లో మంచి అవకాశాలు ఉన్నాయి. మీ పిల్లలు ఈసారి రాయించండి ఎగ్జామ్, చెప్పుదాం. ఎందుకంటే భవిష్యత్తు. ఇంకొకటి మిషన్ కూడా నేర్చుకున్నావు కాబట్టి అమ్మా, మా సుమన్ టీవీ నుంచి మీకు మీ ఇంటికి ఒక మిషన్ పంపిస్తాం. వీళ్ళకి కూడా ఒక మిషన్ అరేంజ్ చేపిస్తాం. తప్పకుండా. ఆల్రెడీ నేర్చుకుంటుంది కాబట్టి అమ్మా, కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. నువ్వు ఆరోగ్యం బాగా చూసుకో ఫస్ట్. మీరేంటమ్మా, మీ వయసు ఎంత ఉంటుంది? ఎందుకు మీరు విడిపోయారు? మా ఆయన వేరు సార్, చనిపోయింది ఫస్ట్. 3 పిల్లలు సార్. ఎంత ఉంటుందమ్మా మీ వయసు? 28 ఉంటుంది. 28. ఏం చదువుతున్నారు పిల్లలు? పెద్ద పాప 9 చదువుతుంది సార్. చిన్న పాప 7 చదువుతుంది. ఆ అబ్బాయి 5 చదువుతుంది. ఎన్ని సంవత్సరాలు చేశారు పిల్లలు మీకు? చిన్నప్పుడే చేసారు సార్, 16 ఏళ్ళకు. ఎన్నేళ్ళు చనిపోయి? 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళు. 28 అంటే అతనితో ఉన్నది ఎంతో ఒక 4-5 సంవత్సరాలు. 3 పిల్లలు. 3 పిల్లలు. మరి ఇప్పుడు ఎలా బతుకుతున్నారమ్మా మీరు? కూలి పోతున్నారు. ఇప్పుడు ఫౌండేషన్ లో నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటున్నాను. ఏ ఊరు? కొండగడప. కష్టంగా ఉందమ్మా పిల్లల్ని సాగటం? సార్ కష్టమే సార్, ఏది లేని తెలుస్తుంది. 3 పిల్లలు. కానీ మనసు కదిలిస్తాయి సార్. అసలు వీళ్ళని ఏం చేస్తే, ఎట్లా చేస్తే ఒకళ్ళు లైన్లోకి వస్తారు అర్థం కావట్లేదు. ఏ రకంగా హెల్ప్ చేయాలి? ఇంటికి కూడా వెళ్ళట్లేదమ్మా? వెళ్ళదు సార్, పోతా సార్ రోజు కూలికి. ఇప్పుడు ఈ మదర్ ఫౌండేషన్ లో మిషన్ కుట్ట నేర్చుకుంటా అని పోతున్నా సార్. ఇప్పుడు నెల రోజులు అవుతుంది. కూలికి వెళ్తే 300 సార్. 300 నెల మొత్తం వెళ్ళినా 9000. నెల మొత్తం మొత్తంలో మళ్ళీ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా సార్. మళ్ళీ మనకు పిల్లలకు అవ సమస్యలు ఉంటాయి, రెగ్యులర్ గా వెళ్ళలేము కదా సార్. మా అంటే 10-15 రోజులు అంతే. ఒక 5-6 వేలు సంపాదించుకుంటావు అంతే. పెన్షన్ వస్తుందమ్మా? అదో 2000. సొంత ఇల్లు ఉందా? ఉంది సార్, 2 రూములు. సో దాంతోనే ఇంకా
చదివించుకోవటం, వాళ్ళని చూసుకోవటం. అవును సార్. ఏదేమున్నా ఆమెకు వచ్చి ఇప్పుడు 4-5 వేలు, ఆమె 2,000 6-7 వేలలో 3 పిల్లలు, చదువులు, మంచి చెడు ఆరోగ్యం. అబ్బా నిజంగా అండి. అబ్బా పండగ వస్తే బట్టలని వాళ్ళ కోరికలు ఉంటాయి కదా పిల్లలకు కూడా. ఏం కొంటారండి ఇంకా వాళ్ళు కొనం సార్, అమ్మా కొనం సార్. పండుగ గిట్ల అయితే అయ్యో వేసుకోర్రు అంటే వేసుకుంటారు. అయ్యో. నిజంగా అండి మీరు ఎన్ని సంవత్సరాలైందమ్మా పిల్లలకు బట్టలు కొని మీరు? నిజంగా చెప్పండి. ఎప్పుడన్నా ఒక దసరాకే కొంటాం సార్. 1 yearకి ఒక్కసారి ఒక్కసారి. ఒక కొత్త డ్రెస్ తెచ్చుకుంటాం. దారుణంగా ఉందంటే పరిస్థితి. దారుణం అంటే అదే ఇప్పుడు బట్టలు కూడా లేవు అనే పరిస్థితి ఉందంటే నిజంగా సుమన్ టీవీ ఈ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు ప్లీజ్ అట్లీస్ట్ ఇలా ఏదన్నా ఒక హెల్ప్ చేయండి అలాంటి వాళ్ళకి. దయచేసి ఒక మానవత్వంతో మాకు నిజంగా వింటుంటే చాలా బాధగా ఉంది. మీరు చూసేవాళ్ళకి కదా ఇక్కడ లైవ్ లో మాట్లాడుతుంటే వాళ్ళతో నిజంగా ఏడ్చి పాపం వాళ్ళ కన్నీళ్ళు కూడా పోయా వస్తుంది సార్. ఆమె చెప్తుంటే అంటే ఒక మైల్ ఎట్లుంటుంది సార్ అంటే ఇక ప్రతి క్షణం కుమిలిపోతుంటది లోపల. నీళ్లు రావు, ఇక బాధ అనేది ఇంకా మొత్తం పేనే ఉంటుంది తప్ప కళ్ళీళ్ళు రావు బయట. ఆ నీళ్ళు వస్తేనన్నా కనీసం తను ఫ్రీగా ఆగలుగుతుందని కాలేరు. రోజు తన జీవితం ఒంటరి జీవితమే కదా సార్. చూసుకునే వాళ్ళు ఉన్నారమ్మా? మీ అత్త మామలు చూసుకోరా పిల్లల్ని కనీసం? మా అత్త నెగలని లొల్లి పెట్టుకుంటుంది ఊకే. ఇంటి పక్క పంట ఉంటుంది, ఆమె రూమ్ లో నేను రూమ్ లో ఉంటాను. ఓ మళ్ళీ ఉన్న 2 రూమ్లలో ఒక రూమ్ ఆమె తీసుకుంటది. మళ్ళీ భర్త పోయినా మళ్ళీ ఆమెతో బాధలే. ఇది చూడండి సమాజంలో. పుట్టింటి వాళ్ళు ఎవరు సహాయం చేయరు. మా నాన్న ఏమన్నా పెడతాడు సార్. ఏమన్నా ఇక డబ్బులు లేనప్పుడు ఇస్తాడు, ఏమన్నా చేస్తారు పిల్లలు. వాళ్ళ మీద ఆధారపడి ఇంక బతుకుతున్నాం. అది వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు చేస్తారు. మిషన్ నేర్చుకున్నావు కదమ్మా ఇప్పుడు నువ్వు కూడా? నేర్చుకుంటున్నా సార్. ఇప్పుడు నువ్వు పనికి పోలేనప్పుడు మిషన్ నేర్చుకున్నావు కాబట్టి కుట్టుకోగలవా? సో మనం ఛానల్ నుంచి కూడా ఒక కుట్టు మిషన్ పంపిస్తామమ్మా. మేడం మీకు అన్ని అరేంజ్ చేస్తారు. సో డెఫినెట్ గా మీరు కొంచెం స్ట్రాంగ్ గా ఉండండి. పిల్లలు పెద్దగా అయితే అదే పెద్ద ఆస్తి మీకు. మనోధైర్యంతో ఉండండి. 100% ఏ టైం ఏదో వచ్చినా చెప్పండి సుమన్ టీవీ వాళ్ళకి. తప్పకుండా ఒక పుట్టినీళ్ళు అనుకోండి సుమన్ టీవీ. తప్పకుండా మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. మీకు కుట్టు మిషన్ ఇస్తారు, దాని మీద మీరు మంచిగా నేర్చుకున్నారు కదా, ఇంకా బాగా నేర్చుకోండి. రోజు 2-3 జాకెట్లు కుట్టుకుంటే మీకు ఒక 300-400 వస్తాయి. మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఎంత టైం పడుతుందమ్మా ఒక జాకెట్ స్టిచ్ చేయడానికి? 2 hours. గంట పడుతుందా? 2 hours. 2 గంటలు పడుతుంది. సో అది కూడా 4 గంటలు కష్టపడాల్సిందే. కష్టపడాలి ఏదో ఒక టైంలో. సార్. సో ఆమెకి 28, ఆమెకి 26, ఈమెకి 30, ఈమెకి 20, ఒక్కొక్కరు అన్ని 28. అసలు 30 లోపు వాళ్ళ జీవితం అంతా కూడా అయిపోయింది పాప. మీదేంటమ్మా? ఏమైంది? మాది అడ్లూరు సార్. 17 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయ్యి. సంవత్సరం దాకా మంచిగా ఉండు. ఒక అబ్బాయి పుట్టిండు సార్. పుట్టినాక మళ్ళీ వదిలిపెట్టిండు. కొట్టిండు, తిట్టిండు, రెల్లయింది, ఎలగొట్టిండు. ఎలగొట్టినాక మళ్ళీ ఇక మా వాళ్ళ కాడనే ఉన్నా 2 సంవత్సరాల దాకా. ఉన్నాక ఏం చేసిండు, మళ్ళీ తప్పు అయింది అని పెద్ద మనుషుల వాళ్ళని తీసుకొని వచ్చిండు. మళ్ళీ తీసుకుపోయిండు. మళ్ళీ తీసుకుపోయినాక మళ్ళా ఇంకో అబ్బాయి కడుపులో పడ్డాడు. ఇదే పని. ఏం పని ఉండదు, ఇదే పని. ఇంకో అబ్బాయి కడుపులో పడ్డాక 9 నెలలు అయింది. మా నాన్న చచ్చిపోయిండు. ఇటు మా అమ్మ వాళ్ళు చూపిస్తలేరు, ఆయన చూపిస్తలేడు. 9 నెలలు కడుపుతో ఉన్నారు. మా నాయన చచ్చిపోయిండు. అంటే 2వ కడుపు చేసి మళ్ళీ పట్టించుకుంటలేడా? లేదు. ఏం చేసావమ్మా డెలివరీ? అనుకుంటా గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయినా సార్. నువ్వే వెళ్ళి మా నాయనను కూడా చూడలేదు. ఇక తర్వాత కూడా వచ్చి చూడలేదు. మళ్ళీ పెద్ద మనుషులు పెట్టి కేసు పెట్టినాం, పంచాయతీలు చేసినాం, ఇట్లా కోర్టుకి వేసినాం, మహిళా స్టేషన్లో పెట్టినాం. ఎలా పెట్టినా కూడా పట్టించుకుంటలేడు, వస్తలేడు. ఇక చిన్న అబ్బాయిని అటు ఇటు ఒక 2-3 ఏళ్ళు పని చేసుకుంటే చిన్నగా చదువుకున్నా సార్. ఇక పెద్దగా కొంచెం పెద్దగా అయిండు. పెద్దగా అయినాక ఆయన చదువుకుంటూనే ఉండు. ఇక చదువుకుంటుంటే మధ్యలో నడుము నొప్పి వచ్చింది సార్. మళ్ళా అదే ఇంకెవరు పట్టించుకోవాలి లేక డెలివరీ టైంలో అన్ని పనులు మీరే చేసుకోవటం వల్ల ఆ టైంలో పడ్డ ఎఫెక్ట్ నడుము నొప్పి వచ్చి ఒక 2-3 లక్షల లెక్క అయినాయి సార్. ఆడీడ తెచ్చుకొని చూపించుకున్నా.
చూపించుకుంటా కూడా ఇక అట్లా ఇట్లా చిన్నగా ఇక కవరప్ అవుతుంటాగానే కూడా ఇక పట్టించుకుంటారు లేరు, పెడతారు లేరు. అత్త దగ్గరికి రానియది, మా ఆయన దగ్గరికి రానియడు. ఇక వాళ్ళ బతుకు వాళ్ళదే. ఇక ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది? ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఉన్నాడు సార్. విడాకులు లేదు, ఆ? విడాకులు ఏమీ లేదు, ఇయ్యలేదు. ఈ పల్లెటూర్లలో ఇవ్వరు. ఇవ్వరండి, ఆ, ఇవ్వరు. సో కళ్ళ ముందు ఇంకో దాన్ని తెచ్చి పెళ్లి చేసుకున్నా కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉంటారు వీళ్ళు. మళ్ళీ పెళ్లి చేసుకున్నాడమ్మా. ఇక చేసుకుంటో చేసుకోలేదు తెలియదు సార్. ఇక మా ఇంట్లో అసలు ఫోనే గీనే వచ్చుడు పోడు, పిల్లలు ఎక్కడన్నా కలిసినా కూడా మాట్లాడాడు. అయ్యయ్యో. మాట్లాడు. ఇక పెద్ద అబ్బాయి 15 సంవత్సరాలు ఉన్నాడు. ఇక అటు ఇటు క్యాటరింగ్ ఆ పనికి ఈ పని పోతాడు, గోళీలు అయ్యి మా ఇంట్లో సంబంధం తెచ్చుకుంటాం సార్. ఇక 17 ఏళ్ళు అయింది వదిలిపెట్టి. 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు ఎంత, 1 సంవత్సరం 2 ఏళ్ళు ఉన్నావు ఆయనతో? ఫస్ట్ అబ్బాయి అప్పుడు సంవత్సరం ఉన్నా, మళ్ళా 2 సంవత్సరాలు గ్యాప్, 2 నెలలు ఉన్నావు, మళ్ళా ప్రెగ్నెంట్ వచ్చింది, వచ్చేసినావు. కొట్టి అంతే, వాడి పని వాడు పిలుచుకుంటాడు, ఆ అవసరం తీర్చుకుంటాడు, కడుపు చేస్తాడు, బయటకు. ఒక్కటేనండి సమాజంలో నిజంగా మగవాళ్ళ విషయంలో మొదలు పెడితే ఇవాళ ఆడది నిజంగా గొప్పది. ఎందుకంటే మీరు కడుపులు చేస్తారు, పిల్లలని అంటారు, వదిలేస్తారు రోడ్ల మీద. మీ మానాల మీ సుఖాన్ని మీరు చూసుకుంటారు. ఆడది మాత్రం తల్లి మనసు, పిల్లల్ని వదిలిపెట్టరు, ప్రాణమైన పిల్లల్ని వదిలిపెట్టరు. ఇది మాత్రం గొప్పగా మీరు భావించాలి. నిజంగా ఆమెను చూస్తే ఇలాంటివి ఒక్కొక్కరిని చూస్తుంటే మీకు అర్థం కావట్లేదా? నిజంగా ఇలాంటి వాళ్ళని సమాజానికి పరిచయం చేయడము సిగ్గుచేటు కాదండి, నిజంగా మానవత్వం. సుమన్ టీవీ తీసుకుంది, ఈ మానవత్వం అనేది చాటుకుంటుంది. నిజంగా కూడా ఇలా తెలుస్తుంటే మీకు మనసులో మీకు ఎలాంటి ఫీలింగ్స్ కానీ ఇలాంటి తప్పు చేయొద్దు, భార్య భర్తలు కరెక్ట్గా ఉండాలి అనేది కూడా మీకు ఒక ఆలోచన వస్తుంది. భర్తతో విడిపోయినాక పిల్లల్ని ఎలా సాధాలి, తినేది ఒక స్టోరీ, దానిది ఒక స్టోరీ, ముగ్గురు పిల్లలు, 30 ఏళ్ళు, అప్పుడే ముసలోళ్ళు అయిపోయింది, జీవితం అయిపోయింది, ఏమీ లేదు. పిల్లల్ని కనట్లేదు సంధ్య గారు. ఇప్పుడు అంతా 3-4 ఇయర్స్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాతే ప్లాన్ చేస్తున్నారు. సో నేను కూడా ఇవాళ ఒకటే చెప్పదలుచుకున్నానండి, అసలు ఊర్లలో పెళ్లిళ్ళు చేస్తారు, గొడవలు కాగానే పిల్లలు పుడితే సర్దుకొని పోతారు. ఏం సర్దుకోపోరండి. దయచేసి మీరిద్దరు కలిసి పిల్లల్ని లీడ్ చేయగలుగుతారంటే పిల్లలు కానేసి రోడ్ల మీద వేయకండి, వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి. మీ సుఖాల కోసం మెయిన్ మగవాడికే చెప్తున్నా, మీ అవసరం కోసం కడుపు చేసి భార్యను వదిలేసే పరిస్థితులు ఉంటే దయచేసి మీరు అలాంటి తప్పు చేయకండి. ఎందుకంటే ఆడవాళ్ళ జీవితాలను విచ్ఛిన్నం చేయకండి. ఏంటంటే ఆడదంటే ఒక యంత్రమా ఇవాళ? అంటే పిల్లలు ఆమెనే, అంటే ఆమెకు ఒక్కదానికైనా బాధ్యత, మగవాడికి లేదా? మళ్ళా మగోడు ఒక మగపిల్లగాడు ఉండాలి, మా ఇంటి వారసత్వం అంటారు. ఏది మరి వారసత్వాలు? ఇక్కడ మగపిల్లలు, ఇద్దరు మగపిల్లలు, ఎక్కడ పోయిందండి మీ వారసత్వం? చెప్పండి. సమాజం అడుగుతుంటారమ్మా నాన్నే? అడుగుతారు కానీ ఏం చెప్తాం, ఏం చేస్తాం, మనం మన పరిస్థితి ఇట్లా వచ్చింది, మనం పట్టించుకుంటలేడు. ఇక మన బతుకు మనం బతకాలంటే ఇక అటు ఇటు. స్కూల్కి వెళ్తున్నారండి? నేను వెళ్తలేను సార్, ఇప్పుడు నడుము నొప్పి వచ్చి ఇప్పుడు 2-3 సంవత్సరాలు పనికి వెళ్తలేను. మంచం మీదే? బాబు కొంచెం, అమ్మ కూడా పని చేసేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం లేదు మేడం, ఇప్పుడు మన మిషన్కే పోతున్నా. పోతున్నావమ్మా? పోతున్నా. ఏ ఊరు మీది? అత్తగారు అడ్లూరు, బైరన్ బండ అమ్మగారు. బైరన్ బండలు నేర్చుకుంటారా? మదర్ ఫౌండేషన్ పెట్టిరు కదా మన పెట్టిరు. మదర్ ఫౌండేషన్ లోనే కంటిన్యూ అవుతున్నాం మేడం మేమందరం. ఇక అబ్బాయి అటు ఇటు క్యాటరింగ్ అటు ఇటు పోయి సంబంధం వేస్తాడు, ఇక కంట్రోల్ బియ్యం కొనుక్కుంటాం, అయ్యేది. ఇప్పుడు వీళ్ళ పిల్లలు బాగా బతికింది కుటుంబం, అలాంటిది ఇప్పుడు కంట్రోల్ బియ్యం తెచ్చుకొని ఆడుకొని పిల్లలు చేస్తే తింటుంది తల్లి. అంటే వీళ్ళు ఎంత బాధ, తన మనసులో ఎంత బాధ ఉంటుంది. నా పిల్లలు మొగడు తెచ్చిపెట్టాల్సింది, పిల్లలు కష్టం, చదువుకునే పిల్లలు ఏమో పని చేస్తారు, దున్నలాగా ఉండేమో వాడు మంచిగా తింటున్నాడు, వంతున్నాడు. నాకైనా అంతే సార్, ఇప్పుడు ఇంటర్ అయిపోయింది, పని నేర్చుకొని పనికి వెళ్తున్నారు సార్. నేను ఇప్పుడు నా పాపని చదివించుకుంటున్నాను. చూడండి, ఇద్దరం కలిసి చేసుకుంటాం సార్. నిజంగా రోషన్ గారు, మరి ఇప్పుడు వీళ్ళ తల్లి జీవితం ఇట్లా చూసిన తర్వాత వాడు నిజంగా సమాజంలో రేపు పెళ్లి చేసుకోవాలన్నా, భార్యను గౌరవించాలన్నా అసలు మోరల్ ఎథిక్స్ ఉండవు. ఇంకా ఆడపిల్ల కూడా అసలు భయపడుతుంది, మా అమ్మలాగానే నా జీవితం అవుతుందేమనేది కూడా ఉంటది కదా, ఎఫెక్ట్ ఇస్తుంది కదండి. అంటే అర్థం చేసుకునే అల్లుడు కూడా రావాలి కదా. బిడ్డ మనదైనా అల్లుడు కాదు, కోడలు మన కోడలు బయటిది, కొడుకు మీ ఓడైనా కోడలు. నిజంగా అండి, ఇప్పుడు వీళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే ఒక్కసారి ఆలోచించి నిర్ణయం కరెక్ట్ తీసుకోకపోతే లైఫ్ లాంగ్ వాళ్ళ పిల్లలకు కానీ వీళ్ళకి కానీ ఇవన్నీ చూస్తున్నాం కదా. రేపు వాళ్ళ బిడ్డ రేపు పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ అమ్మ జీవితమే మైండ్లో ఉంటుంది. అవును. ఇప్పుడు మీరు మిషన్ నేర్చుకున్నారా? నేర్చుకుంటున్నాను. ఆల్మోస్ట్ మీరు అంతా వచ్చేసిందే?
వస్తుంది కనుక ఇప్పుడు ఇంకా మొత్తం మిషన్ కొనుక్కోగలరా? మిషన్ మీకు ఒకటి మిషన్ help కావాలా చేయాలా? మీరు కొనుక్కుంటారా? మీరే కొనియండి సార్. సరే తప్పకుండా అమ్మా. ఏం పేరు మీ పేరు? మంగమ్మ మేడం. మంగమ్మ, మీ బాధలు మీ కష్టాలు సుమన్ టీవీ అర్థం చేసుకుంటది. మీకు మిషన్ ఒకటి మిషన్ పంపిస్తాము. ఇస్తాము, మీరు దాన్ని కుట్టుకుంటూ మీ పిల్లలతో పాటు మీరు కూడా సహాయం చేస్తూ మీ పిల్లలు మంచిగా పెంచండి. సరే. పిల్లలకి తండ్రి లక్షణాలు రాకుండా మంచిగా ఇంటికి వచ్చే రేపు ఇద్దరు కొడుకులు కదా, అమ్మాయిలను చేసుకుంటే ఎట్లా గౌరవించాలో ఎట్లా చూసుకోవాలనేది నేర్పిండి. నీతితో విలువలతో కూడుకున్న జీవితాన్ని మీరు ఒక ఒంటరి మహిళ పిల్లలకి ఇవ్వాలి. చాలా నేర్పాలి పిల్లలకి. మీరు చాలా మా నేర్పాలి. జీవితం ఇట్లా అయిపోయింది, దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించొద్దు. మీ మీ జీవితం భవిష్యత్తు బాగా చూసుకోండి. భవిష్యత్తు చూసుకోండి. ఎదిగేటప్పుడు ఇవన్నీ ఆలోచించొద్దు. మా కష్టం మేము పడతాం. రేపు ఫ్యూచర్ లో ఇల్లు పెళ్లి కూడా- చేసుకున్నా గానీ మాలాగా అవుతుందని మీరు ఆలోచించుకోవద్దు. మమ్మల్ని చూసి మీ మనసు కూడా అలా మారిపోతుందేమో అని మీరు పిల్లల్ని చిన్నప్పటి నుంచే మోటివేట్ చేసుకొని పెంచుకుంటే మంచిది. ఇంకా మీకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి డెఫినెట్గా మీరే చెప్పాలి. ఎవరు వచ్చి చెప్పరు, మీ చుట్టాలతో చెప్పరు, మేము వచ్చి చెప్పలేం. కాబట్టి మీరు పిల్లల్ని పెంచుకునే విధానం మీరే మార్చుకోవాలి. అందరికి చిన్న చిన్న పిల్లలు ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 9 సంవత్సరాలు ఈ వయసులో వాళ్ళకి అన్ని అర్థం అవుతుంటాయి. మా అమ్మ ఇలా అయిపోయింది, మా అమ్మ బతికి ఇలా అయిపోయింది, మా అమ్మ కూలికి ఏడిస్తే ఏడవనియరు మేడం. ఇల్లు కూడా లేదు సార్ నాకు. అమ్మోళ్ళు ఇంట్లుంటే ఇక వద్దంటే వాళ్ళ ఇల్లుగా వేరే తిరిగి అంటారు. పక్కన గవర్నమెంట్ స్థలం ఉంటే ఆడ గుడి చేసుకున్నా. అది ఎప్పుడు బీకేస్తారు? అది ఇప్పుడు బీకేసేదో కూడా తెలియదు. దుర్భరమైన జీవితం అండి ఒంటరి మహిళ జీవితం. ఇట్లాంటి పరిస్థితి ఎవరు కూడా రావద్దు సార్. సో మీరు అంతా కోఆర్డినేట్ చేస్తుంటారా? ఇంకా ఎంతమంది ఉన్నారు అమ్మకీయం, ఆ నియోజకవర్గంలో ఇలాంటి వంటలు? చాలా మంది ఉన్నారు అన్నయ్య ఇలాంటి వాళ్ళు. నా ఆ. పేరు ప్రవనంద. ఆ, సంధ్యక్క ముందుకు రావడం వల్ల ఈ ఒంటరి మహిళలు ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఇంతమంది ఉన్నారంటే సమాజానికి భయపడి బంధువులకి భయపడి ఇక్కడికి వస్తే ఏమనుకుంటారు, వాళ్ళు చేసేది ఏముండదు అన్నయ్య. బాగాలేదు అన్నప్పుడు వచ్చే వాళ్ళు ఉండరు, పెట్టే వాళ్ళు ఉండరు, సూటిపోటి మాటలు అంటుంటారు. ఇంకా అక్కడికి వెళ్తే హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నా కూడా ఇప్పుడు సంధ్యక ముందుకు వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. అట్లా చేసినా కూడా సమాజం అంటనే ఉంటారు, అక్కడి వరకు వెళ్ళి ఇంటి పరువు తీసుకోవాలా ఎందుకని పెట్టరు, పెట్టనిచ్చే వాళ్ళని కూడా పెట్టనియరు. ఒక సంధ్యక్క మదర్ ఫౌండేషన్ ద్వారా ఇంతమందికి కుట్టి మిషన్ నేర్పిస్తూ వాళ్ళకి ఒక జీవిత ఉపాధి కల్పిస్తూ హెల్ప్ చేస్తున్నారు. అక్క కూడా ఇంకా అక్కకి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా ముందుకు తీసుకెళ్తుంది అక్క. ఇంకా ఇలాంటి దారుణంగా ఉందా ఒక్కొక్కరి పరిస్థితి ఒంటరి మహిళల చాలా దగ్గర? దారుణంగా ఉంటాయి సార్. తినడానికి తిండి లేక ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఆడుకొని ఉన్నారు తినే కదా? వాళ్ళు కూడా ఉంటారు సార్ అయ్యయ్యో. ఊర్లలో. కొంచెం హస్బెండ్ చనిపోయినా వదిలేసిన వాళ్ళు ఎదురుగా వచ్చినా కూడా ఈ రోజు ఈమె ఎదురుగా వచ్చింది కదా ఇంకా ఆ పనులు అయిపోయినట్టే అని పని మాలుకొని కూడా ఇంట్లో ఉంటారు అన్నయ్య. వామ్మో. వాళ్ళు ఎదురుగా వస్తే సో వీళ్ళందరినీ మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు, అవునండి మోటివేట్ చేస్తూ టైలరింగ్ నేర్చుకోండి, అవునండి. అట్లీస్ట్ 2 జాకెట్లు స్టిచ్ చేసుకొని బతకొచ్చు. ఇప్పుడు సంధ్యక ముందుకు రావడం వల్ల కనీసం వీళ్ళకి ఓపిక ఉన్నంత వరకు రోజుకి 2 కుట్టినా 400 వస్తాయి. ఎండలో పని చేయలేని వాళ్ళు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇంట్లో చేసుకుంటారు. వన్ ఆఫ్ ద రీజన్ ఈ షో స్టార్ట్ చేసింది కూడా అందుకే. మనం అవునండి. అట్లీస్ట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ బయటకు అవును. వస్తే ఈ రోజు మిషన్ ఇవ్వడం కూడా అందుకే సార్ చెప్పేది సుమన్ గారు. అక్కకి కూడా ఇంకా ఎవరైనా హెల్ప్ చేస్తే మదర్ ఫౌండేషన్ కి ఇంకా అక్క ముందుకు తీసుకెళ్తది, చాలా మంది బాగుపడతారు కదా. ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ కి 10, సెకండ్ 16, థర్డ్ కి 36, మళ్ళీ ఇది 4th ఎపిసోడ్ 22, ఇది 22 ఈ యొక్క 5, 27 27. 27 కుట్టు మిషన్లు అందరికి మేము ఫ్రీగా ఇస్తున్నాం అమ్మా. డెఫినెట్గా అందరూ కూడా టైలరింగ్ నేర్చుకుంటున్నారు కాబట్టి మీ పిల్లల్ని కొంచెం మీరు ఇంట్లోనే ఉండి ఆ టైలరింగ్ చేసుకుంటూ ఆ వచ్చే డబ్బులతోనూ వాళ్ళ ఎడ్యుకేషను, మీ ఇంట్లో ఏదో ఇంకా గవర్నమెంట్ ద్వారా వచ్చే బియ్యం, కందిపప్పు అవి ఉంటాయి కాబట్టి తెచ్చుకుంటున్నారు కాబట్టి మా ద్వారా మాకు తోచిన సహాయం మేము చేస్తున్నాం. ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, ఎవరికైనా కానీ సహాయం చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు మీ డీటెయిల్స్ పెట్టి నెక్స్ట్ ఎపిసోడ్స్కి వచ్చే వాళ్ళకి కూడా మీరు ఒక కుట్టు మిషన్ ఫ్రీగా ఇవ్వచ్చు. ఒకటి స్పాన్సర్ చేస్తే జీవితాంతం వాళ్ళు మీ పేరు చెప్పుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు, మనందరం ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఈ కష్టం ఉండదు. మనిషి అనేవాళ్ళు ఇంత బాధపడటం, ఇలా ఏడవటం, ఇలా మనకు మనమే సహాయం చేసుకోవాలి. ఎవడు సహాయం చేయడం వచ్చి ఇప్పుడు వాళ్ళ బాధ బయటకు వచ్చి చెప్పారు కాబట్టి ఈరోజు మనం వాళ్ళకి సహాయం చేస్తున్నాం. బట్ బయటికి రాకుండా ఎంతమంది ఇంకా పాపం వాళ్ళ భవిష్యత్తు ఏంటి తెలియదు ఎవరికి. సో బయటకు వచ్చిన వాళ్ళకైనా కనీసం మనం మన ద్వారా సహాయం చేద్దాం అనేది నా చిన్న వినతి, అంతకుమించి ఏం లేదు. ఏంటమ్మా ఏదో ఫైనల్గా ఏదో చెప్పాలనుకుంటున్నావు? ఒక పాట పాడాలనుకుంటున్నాను. నీకు పాటలు పాడటం ఇష్టమా? పాడమ్మా. కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మంచిగా పాట పాడాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది.
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ వదగమని అర్థం అందులో ఉంది. దూరం ఎంత ఉందని దిగులు పడకునేస్తమా, దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా. భారం ఎంత ఉందని బాధపడకునేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర వదనం మొదలవగానే విషమే వచ్చింది. విసుగు చెందగా కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది. కష్టాల భారతి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ వదగమని అర్థం అందులో ఉంది. సూపర్ అమ్మా, సూపర్ సూపర్. గ్రేట్. వచ్చిన అందరికి కూడా థ్యాంక్స్. డెఫినెట్ గా అందరికి కుటుంబిషన్లు వస్తాయి. సంధ్యకి మదర్ ఫౌండేషన్ కి థ్యాంక్స్ ఆమెకే చెప్పాలి, నిజంగా గ్రేట్. ఎంత మందిని బయటికి సార్ తీసుకొచ్చారు ఒంటరి మహిళా వితంతువులని గుర్తించిన, ఈ 2 రాష్ట్రాలలో గుర్తించిన ఏకైక వ్యక్తి సంధ్య అక్క అవును. సార్. గ్రేట్ ఆమె సంధ్య మాకు గారు. అక్క కాదు సార్, అమ్మ. వస్తారన్నయ్య, కానీ ఒంటరి మహిళలకి, భర్త లేని వాళ్ళకి ఏం హెల్ప్ చేయరు వాళ్ళు. మళ్ళీ ఏ మా సంబంధం ఊర్లో లేని సంధ్య సమాజానికి మా కోసం- రావాలి. క్వశ్చన్ చేయాలి మీరు మా కోసం సొసైటీని. ఆలోచించి ఇంత క్వశ్చన్ దూరం చేస్తే తీసుకొచ్చి- ఏమవుతుందో, ఎవరు మా మీద కేసులు పెడతారో, మమ్మల్ని ఇబ్బంది పెడతారో అని ఎవ్వరు కూడా అనుకోవద్దు. క్వశ్చన్ చేయండి. భర్త లేని ఆడిదంటే చులకన అన్నయ్య, ఊర్లో మాట్లాడనివ్వరు. నీకు మాట్లాడే అర్హత లేదన్నట్టుగా చూస్తారు. చులకన చూపు మొత్తం. మరి వాళ్ళు ఓటేసే అర్హత కూడా లేని వాళ్ళే కదా మరి. మరి అప్పుడు అడగండి. ఆ, అంటే మాకు మాకు- మరి ఓటేసి అర్హత మాకు ఎక్కడిదని ఓటేసే అడగండి. అర్హత కూడా లేదండి. మేము బొట్టు లేని వాళ్ళం, లేకపోతే భర్త చచ్చిపోయిన ఆడవాళ్ళం, లేకపోతే భర్త భర్త వదిలేసిన వదిలిపెట్టిన ఆడవాళ్ళు ఆడవాళ్ళం. మాకేం లేదని చెప్పండి. మేము ఓటేస్తే మీరు ఓడిపోతారని చెప్పండి. అంతే కదా. అంతే ఆ? సార్. సో అందరూ ఒంటరి మహిళలు ఇదే చెప్పండి. భర్త లేని వాళ్ళం, భర్త వదిలిపెట్టిన వాళ్ళం మేము ఓట్లు వేస్తే మీరు ఓడిపోతారు. నిజంగా సుమన్ టీవీ, నేను రోషన్ గారు ఒకటి అడుగుతున్నా, వీళ్ళకి సమాజంలో ఒంటరి మహిళలకి ఒక ఇల్లు ఎందుకు ఇవ్వలేము మనం? గవర్నమెంట్ తరఫున ఎందుకు ఇవ్వలేము మనం? బలహీన వర్గాల మేడం, కన్నా ఈ మీకు- ఒంటరి మహిళ అన్నప్పుడు అర్థమైపోతుంది కదా. కాదండి, అట్లా ఇచ్చారనుకోండి, వీళ్ళకి ఏదైతే అడిగారో అది వచ్చేసింది. మళ్ళీ మన మాట వినరు. వీళ్ళు ప్రతి ఎలక్షన్స్ లో అడుక్కోవాలి. అలా కాదండి, అది మానవత్వం. ఓటర్స్ కాదు. అడుక్కుంటూ ఉండాలి. వాళ్ళు చేస్తాం సమాజంలో మార్పు రావాలి. ప్రొలాంగ్ చేస్తూ ఉండాలి. ఏ రాజకీయ సరే, నాయకుడు మైండ్ సెట్ అనేది అండి. లేదు, మారాలి. అది మారాలి. నేను అనేది ఏంటంటే, నిజంగా మన గురించి ఆలోచించే వ్యక్తి కోసం మీరు ఎన్నుకోవాలి. మీకోసం ఆలోచించే వ్యక్తిని మీరే నిర్ణయించుకోవాలి. నాకు ఏమనిపిస్తుంది ఇప్పుడంటే, ఒంటరి మహిళలో అంటే అందరికి అన్ని ఉండేయండి ప్రూఫ్స్. ఒంటరి మహిళ అని చెప్పుకుంటుంది, పెన్షన్ల కోసం ఒంటరి మహిళ అని చెప్పదు, ఇల్లు కోసం ఒంటరి మహిళ అని చెప్పదు, ఎవ్వరు చెప్పరండి. ఇది అర్థం చేసుకోండి. సమాజంలో ఎమ్మెల్యే గారు, సర్పంచ్ గారికి, ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను. ఈ షో ద్వారా కూడా ఒకటి చెప్తాను సంధ్య గారు. విజయ్ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు 1,76,00,000 మంది మహిళలు ఉన్నారు, వాళ్ళందరూ నాకే ఓట్ చేస్తారని చెప్పారు. నేను ఇక్కడ అంటే మహిళలు ఓట్ చేస్తారా చేయదు నేను పక్కన పెడితే, అక్కడ క్యాస్టిజం లేదు. వా, తమిళనాడులో క్యాస్టిజం ఉంటే ఒక ఎస్సీ క్యాండిడేట్ విజయ్ గారు, ఆయన ఈరోజు చీఫ్ మినిస్టర్ అవ్వరు. ఎక్కడైనా చూసారా చరిత్రలో? మన ఆంధ్రాలో, తెలంగాణలో ఎంత క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చారంటే నాయకులు రుద్దేశారు మన మీద. రెడ్లు, కమ్మ, కాపు అని రుద్దేశారు. దయచేసి అన్న, ఎవరైతే చిన్న చిన్న లీడర్స్ ఉంటారో మీరు వెళ్ళి రుద్దద్దన్న. నియోజకవర్గాలలో ఉన్న క్యాడర్ మీద, కార్యకర్తల మీద రుద్దేసి మన కాపోడిని గెలిపించుకోకపోతే మనం ఎట్లా, మన రెడ్డోని గెలిపించుకోకపోతే మనం ఎట్లా, మన కమ్మోళ్ళని గెలిపించుకోకపోతే మనం ఎట్లా, గెలిచి ఏం చేస్తున్నారన్న వాళ్ళు? ఎందుకన్నా ఈ క్యాస్టిజం మనకి? నేను 3 days చెన్నై ఎలక్షన్స్ జరిగినాక రిజల్ట్ రోజు వెళ్తే నేను ప్రతి ఒక్కరిని అడిగాను. అక్కడ మనకు చెప్పాలంటే ముస్లిమ్స్ ఎక్కువ, ముస్లిమ్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకొకటి ఈ డిఎంకే, అన్నా డిఎంకే, ద్రవిడ పార్టీస్ అవి. అలాంటి ఒక స్టేట్లో విజయ్ లాంటి ఒక వ్యక్తి, ఒక ఎస్సీ, అతను కూడా
అలాంటి వ్యక్తిని మేము కావాలనుకున్నాము, ఎందుకు కావాలనుకున్నారు నేను అడిగా కొంతమందిని. అక్కడ అడిగితే caste చూడలేదు. మాకు కావాల్సింది క్యాస్ట్ కాదండి, మాకు స్టెబిలిటీ, ఎవరు బాగా చేస్తారో అలాంటి నాయకుడు మాకు కావాలి. క్యాస్ట్ మాకెందుకండి, మా స్టేట్ని ఎవరు డెవలప్ చేస్తారు, అతను డెవలప్ చేయకపోతే అతనికి మేము ఆప్షన్ ఏమో నెక్స్ట్ వేరే వాళ్ళకి ఇస్తాం. అట్లా మాకు కావాల్సింది ఆల్టర్నేటివ్గా చేసే నాయకుడు అంతే. క్యాస్ట్తో మాకేం పని అండి అని చెప్తున్నారు. తమిళనాడు లాంటి ఒక స్టేట్లోనే అలా ఆలోచిస్తున్నారంటే అక్కడ ఇంకా చదువుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అలాంటిది మన తెలంగాణ, మన ఆంధ్రాలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ, జాబులు చేసే వాళ్ళు ఎక్కువ, బాగా రిచ్ ఫ్యామిలీస్ అందరూ చెప్పాలంటే ఎక్కువ మంది. మనకెందుకన్నా క్యాస్ట్, అసలుకి మనకి ఎవడు మంచిగా చేస్తే వాడికి ఓటేద్దాం, వాళ్ళనే మనం ఎంకరేజ్ చేస్తాం. అతను వేయకపోతే మళ్ళీ చేయకపోతే వేరే వాడిని మనం మళ్ళీ అంతే. మనం ఎలక్ట్ చేసుకుంటాం, మళ్ళీ ఇంకొకటి వస్తాడు మనకి. దయచేసి క్యాస్ట్ అనేది రుద్దొద్దు, మీకు మళ్ళీ చెప్తున్నాను. అంటే నేను చెప్పే అంత టోన్నా కాదా అని పక్కన పెడితే, దయచేసి ఆ నాయకులు మన మీద కావాలని వచ్చి క్యాస్ట్ రుద్దుతున్నారు. మనం వాటికి లొంగొద్దు. దయచేసి క్యాస్ట్ని తీసి పక్కన పెడదాం. మనకి ఎవడైతే మంచి చేస్తారో అలాంటి నాయకుడికి మాత్రమే ఓట్ చేద్దాం. నేను తమిళనాడులో తిరిగి వచ్చాను కాబట్టి నేను అక్కడ చూశాను ప్రతి ఒక్క ఓటర్ మైండ్ సెట్, వాళ్ళ పల్స్ కనుక్కుంటే అస్సలు క్యాస్ట్ గురించి మాట్లాడలేదండి. అట్లా అనుకుంటే ద్రవిడ పార్టీసే రావాలి, డిఎంకే రావాలి. విజయ్ ఎందుకు వస్తాడు అక్కడ? ముస్లిమ్స్ ఎందుకు వేయాలి, ఎస్సీకి వేయకూడదు కదా. అట్లా అనుకుంటే మరి వాళ్ళందరూ ఒకటే కోరుకున్నారు, మాకు మార్పు కావాలి. అది విజయ లేకపోతే ఇంకొకళ్ళ అని కాదు, మార్పు అయితే మార్పు కావాలి. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో మార్పు అయితే రావాలి. క్యాస్టిజం తగ్గాలి, క్యాస్ట్ని తగ్గించుకుందాం. అది తగ్గించుకుంటే అట్లీస్ట్ మనం బాగుపడకపోయినా కానీ మన ఫ్యూచర్ జనరేషన్ వచ్చే మన పిల్లలన్నా బాగుపడతారు, డెవలప్మెంట్ ఉంటుంది. సో దయచేసి ఈ షో ద్వారా నేను చెప్పాలనుకున్నాను కాబట్టి మీ అందరికి చెప్పాను. ఈ షో ద్వారా నేను కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఊర్లలో చిన్న పిల్లలకే పెళ్లిళ్ళు చేసేస్తారు అన్నయ్య. ఆడపిల్ల ఉంది అంటే భారంగా భావిస్తారు. కొడుకుని ఎంతైనా చదివిస్తారు, కొడుకు కోసం ఎంతైనా సంపాదిస్తారు. కూతురికి పెళ్లి చేయాలి, అది మనలో మార్పు రావాలమ్మా, దానికి నాయకులు ఏం చేయలేరు. అదే అన్నయ్య మనలో మార్పు రావాలి. ఈ షో ద్వారా అదే చెప్పాలనుకుంటున్నా నేను. కొంచెం చదివిస్తే, ఇంటర్ వరకు చదివిస్తే వాళ్ళకి జ్ఞానం అనేది వస్తుంది, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడతారు. ఇట్లా హస్బెండ్ మధ్యలో చనిపోయినా, ఒకవేళ వదిలేసిన వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారు. సంధ్యకకి మాకేంటన్నయ్య సంబంధం, మా కోసం ఆలోచిస్తుంది, కనీసం తల్లిదండ్రులు ఆలోచించలేకపోతున్నారు ఊళ్ళలో. సో ఎనీహౌ థ్యాంక్ యూ సంధ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, వచ్చిన అందరూ కూడా థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.